హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజే డబాకా ఛానల్కి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే 1వ తరగతి నుంచి ఇప్పుడు ఈ 11వ తరగతి వరకు పద్య భాగం అయిపోయింది. గద్య భాగం 3వ లెసన్లు ఉన్నాం మనము. ఓకే, నవోదయం వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ చూపిస్తూ సిరీస్ కూడా చూపిస్తూ దీనిలాగా లెసన్స్ చూపెట్టడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందుకే సోషల్ కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బిట్స్తో సహా, ప్రాక్టీస్ బిట్స్తో సహా పాయింట్ టు పాయింట్ ఉన్నాయి. అండ్ విద్యా దృక్పథాలు కూడా ఉన్నాయి ఇప్పుడు డిఎస్సికి. సో సైకాలజీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి మీరు ట్రిక్స్ ద్వారా ఉన్నాయి, చూడండి. ఓకే, ఇక ముందుగా ఇలా ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ఒక్కసారి చూద్దాం ఎట్లను. ఓకేనా, ఇక ముందుగానైతే కొన్ని వచ్చినాయి చూద్దాం. రజిత గారు ఏం రాశారు? రజిత గారు, మేడం మెసేజ్ చదివినందుకు థ్యాంక్స్. మా బాబు డిగ్రీ మేడం, నాది ఇంటర్లో మ్యారేజ్ అయ్యింది మేడం. మ్యారేజ్ తర్వాత నేను డిగ్రీ, పీజీ, టీటీసీ, బిఎడ్ చేశా మేడం. అంగన్వాడీ టీచర్గా కూడా చేశా మేడం. నాకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారంటే నమ్మరు మేడం. టీచర్ జాబ్ నా జీవిత లక్ష్యం మేడం. అబ్బో మేడం, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అయినా మీరు సంతూర్ మమ్మీ, పసుపు గుణాలకేమో ఉంది కదా, సంతూర్ అయినా కూడా మీరు సంతూర్ మమ్మీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మీరు అంగన్వాడీ కూడా చేస్తున్నారా? టీటీసీ చూసారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా 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 అదృష్టవంతురాలు మీరు. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయినాక మీరు డిగ్రీ చేశారు, పీజీ చేశారు, టీటీసీ చేశారు, బిఎడ్ చేశారు, ఇన్ని చేశారు అత్తవారింట్లో. ఎంత కోఆపరేషన్ ఉండొచ్చు మీ ఆయనది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారా, పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇవన్నీ సత్తా ఉంటే చేసుకోవచ్చు అనేది నిరూపించారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చూడండి. అంటే అవన్నీ అత్తవారింట్లో ఎన్ని కష్టాలున్నా ఏమున్నా కొందరికి పాసిబుల్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ ఇదిగోండి, పిల్లల్ని తీసుకొని ఇంటర్ అయినాయి అంటే డిగ్రీ చేశారు, పీజీ చేశారు, టీటీసీ చేశారు, మళ్ళీ బిఎడ్ కూడా చేశారు. అంటే పేపర్ 1కి పేపర్ 2కి. వామ్మో సూపర్ మేడం. మళ్ళీ అంగన్వాడీగా ఎంత బిజీగా ఉంటారు మేడం మీరు. పిల్లలు వామ్మో, చూసారా? మీ పిల్లలు చూపెట్టండి. మీ మమ్మీ చూసారా, చాలా మీ లక్ష్యం నెరవేరాలని నేను కోరుకుంటున్నా. మీరు డిగ్రీ ట్యాగూర్ కదా పేరు, సాయి ట్యాగూరా? చూడం ఇక నాన్న అని చెప్పి బుద్ధి అవుతలేదు, పెద్దోడు అయిపోయింది కదా. మీ అమ్మ ఎంత కష్టపడుతుంది, మీ నాన్న ఎంత కష్టపడుతున్నారు చూసారా? ట్యాగూరు ఇక నాన్న అని చెప్పాను కానీ ట్యాగూరు ఇలా చూసావా మమ్మీకి. ఇక్కడ ఎంతమంది కోఆపరేషన్. నాన్న సక్సెస్ నాన్న. ఎందుకంటే డిగ్రీ చేయించాడు, పీజీ చేయించారు, ఆయన టీటీసీ చేయించారు, బీఎడ్ చేయించారు. ఇందులో మీ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు మీ అమ్మని బడి మీద తీసుకోపోలేదు, నీ డ్యూటీ కదా. ఓకేనా, సో ఇంత కష్టపడుతున్నారు. ఇది జాబ్ వచ్చినా రాకున్నా కూడా మీ నాన్నగారు మీ అమ్మగారు సక్సెస్ అయినట్టే. వాళ్ళు మొత్తం ప్రయత్నించారు. సో ఇది ఇంకొక లక్ష్యం అని చెప్తున్నారు కాబట్టి ఆ లక్ష్యానికి నీ తోడు ఉండాలి ట్యాగూర్. ఓ ట్యాగూర్ గారు, మీ అమ్మకు నీ తోడు ఉండాలి. ఎందుకంటే నాన్న చాలా చేపించారు అండ్ సక్సెస్ అయిపోయాడు నాన్న. ఇది చాలా చిన్న విషయం కాదండి. ఇది చాలామందిలో అసలు ఫీజులు కట్టాలన్నా, అక్కడ తీసుకెళ్ళాలన్నా ఇదేదో మేం చేస్తున్నామనే రోజులలో ఇన్ని డిగ్రీలు చేపించారు మీ నాన్నగారు అమ్మ కోసం. అమ్మ కూడా అన్నీ చేపించింది. ఇద్దరు కాంబినేషన్లో. ఇది మీరు ఇక ఎన్నిసార్లు ఇప్పుడు అన్నీ చేస్తారు కదా, డిగ్రీ చదువుతున్నారు కాబట్టి మీకు కూడా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఏమున్నాయి ట్యాగూర్? అన్నీ ఉన్నాయి. నువ్వు బండి మీదకి వెళ్తావు, నువ్వు నీళ్ళు తీసుకొస్తావు, ఫిల్టర్ నీళ్ళు, నువ్వు మార్కెట్కి వెళ్తావు, అమ్మ హాల్ టికెట్ తీసుకొస్తావు, అమ్మ టెట్ ఫీ కడతావు, నువ్వు ఇవన్నీ నువ్వే చేస్తావు. నాకు తెలుసు, ఇంటర్నెట్ పనంతా నీదే. ఓకేనా, ఇలాగే హ్యాపీగా ఉంటూ ఒక ట్యాగూర్ లాగా మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ అమ్మ నాన్నలు ఎంత కష్టపడుతున్నారో అనేది ఈ ఒక్క మెసేజ్ చూడండి, ఎంత ఆదర్శంగా. అవునా కాదా నేను చెప్పింది ఎవరికైనా ఇది చూడండి, అర్థమైందా? ఇప్పుడు ఇంటర్లో ఆవిడ మ్యారేజ్ అయిపోయింది, డిగ్రీ చేయించారు, పీజీ చేయించారు, ఇవన్నీ దీనికి డబ్బులు కూడా ఇక చూసిరైన డబ్బుల ఖర్చు అన్ని ఖర్చు కూడా చేశారు. సో కాబట్టి ఇది ఎంత మంచి చూడండి.
ఆదర్శంగా తీసుకోవాల్సిందే. ఇంకా అంగన్వాడీ కూడా చేస్తున్నారు అంటున్నారు మేడం. సో మేడం మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమి నాకు తెలియదు, కానీ మీరు ఇక్కడ చెప్తున్నారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే, పెళ్ళైన తర్వాత ఇవన్నీ చదివారు కాబట్టి. ఓకే, మీ అమ్మ నాన్నని చూసుకోవడం ట్యాగూర్ ఇది నీ బాధ్యత, అది ఎప్పుడు మనం వచ్చే వరకు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా టైం తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు మీరు? రజిత గారు, మీరు ఇప్పుడు సంతూర్ మమ్మీ అన్నట్టు. ఓకే, ఇక్కడ ఎవరు? రజిత గారు ఇక్కడైనా ఇస్రో దీని ప్రధాన కార్యాలయం కర్ణాటక మేడం. తర్వాత రజిత గారు మేడం, ఇదే మొత్తము. ఇంకేమున్నాయి ఇక్కడ? ఎవరున్నారు? ఎం శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్రం ప్రేరణ ఆని ముత్యం మీరు, ప్రతి అక్షరం ఒక ఆయుధంలా తగులుతోంది మనసుకు, నిరుద్యోగుల శక్తి ప్రతినిధి మీరు మేడం, సెల్యూట్. అయ్యి బాబోయ్, చదువుతుంటే నేను ఎక్కడికో గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఎందుకు ఎంత బాగా కవిత రాశారండి. అయ్యో మేడం మురుస్తుంది అనుకుంటారా? మురుస్తాం మరి. ఒక 2 అక్షరాలు ఎవరో మన కోసం, అది ఉట్టి మాటలు కాదు కదా అట్లా పెట్టడము. అది మొత్తం ఫోన్ తీయాలి, మన కోసం ఆలోచించి రాయడం అంటే కవిత రాసేటోళ్ళకి తెలుస్తుంది అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ వర్డ్స్కి, ఈ వాల్యుబుల్ వర్డ్స్కి. ఓకే, అంత సీన్ నాకు లేదు, కానీ మీరు రాసిన దానికైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇంకేమున్నాయి అబ్బా? హాయ్ అక్క, ఖాళీగానే ఉన్నారా? అబ్బా ఖాళీగా ఉండ, ఇది మొన్న చదివినా కదా, అయిపోయినాయి, ఇంకున్నాయి చదువుతా. ఓకేనా, ముందుగా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా. ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం, ఆచార్య రవ్వ శ్రీహరి. రవ్వ ఉప్మా రవ్వ అని గుర్తుపెట్టుకోరు. ఓకే, ఈ ఆచార్య వినాలి. 3వ పాఠము సాహిత్యంలో మానవతావాదం, ఆచార్య రవ్వ శ్రీహరి. రవ్వ అంటే ఉప్మా రవ్వ అని గుర్తుపెట్టుకోరు. ఓకే, మంచి ఇనుడిగా ఇంతే. మహోపాధ్యాయ ఆచార్య రవ్వ శ్రీహరి, ఇది ఆయన బిరుదు. ఈ బిరుదు ఇంకొకరు కూడా ఉన్నది, చెప్తా. దక్షిణ భారతదేశంలో విశిష్ట సంస్కృత పండితుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విద్వాస్ఫూర్తి ఈయన ఉమ్మడి నల్గొండ జిల్లా వలికొండ మండలంలో వెలువర్తి గ్రామంలో 1943 మే 5న జన్మించారు. 1943 అంటే స్వాతంత్రం రాకముందే జన్మించారు. ఓకే, రవ్వ గారు. తర్వాత తల్లిదండ్రులు వెంకట నరసయ్యలు. అవి 2 సేమ్ పేర్లు ఉన్నాయి, వెంకట నరసయ్యలు. శ్రీహరి వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో బీఓఎల్ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగుతో పాటు ఎంఏ సంస్కృతం ప్రైవేటుగా చదివి బంగారు పతకం సాధించాడు. చూసారా, వెరీ 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 ఇంపార్టెంట్. ఆయన బంగారు పతకం ఎలా సాధించాడు? సంస్కృతం ప్రైవేటుగా చదివి బంగారు పతకం సాధించాడు. భాస్కర రామాయణం విమర్శనాత్మక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేశారు. చూసారా, దేని మీద చేసిండబ్బా ఈ రవ్వ దేని మీద చేసిండంటే భాస్కర రామాయణం మీద చేసిండు. ఈ రవ్వ ఉప్మా మంచిగా లేదని ఎవరికి చెప్పిండు? ఇప్పుడు భాస్కర్కి చెప్పిండు. ఏంటిది? ఉప్మా మంచిగా లేదు, రవ్వ మంచిగా లేదని కాదు, విమర్శనాత్మక పరిశీలన అంటే మంచి చెడుల గురించి తెలిపేది. ఓకే, విమర్శనాత్మక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేశాడు. దేనిపై పరిశోధన చేసి? రవ్వ భాస్కర రామాయణంపై. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యునిగా, ద్రావిడ విశ్వవిద్యాలయము ఉపకులపతిగా విశేషమైన సేవలు అందించాడు. మధ్యలో ఇప్పుడు మేడం ఏం పేరు నాకు మర్చిపోయినా, మీరు టెక్స్ట్ బుక్స్ మా దగ్గర లేవు మేడం, మీరు ఖచ్చితంగా మొత్తం ఇంటర్వ్యూ అయితే తప్పకుండా చేయమని చెప్తున్నారు. ఇంకా మెసేజ్లు ఉన్నాయి మేడం, అలా నేను ఇంకా మొత్తం చూడలేదు, ఇప్పుడే రీసెంట్గా ఉన్నాయి చూశాను సార్స్, ఇంకా ఉన్నాయి మెసేజ్లు. ఈ ఇంటర్ మాత్రం ప్లీజ్ దయచేసి కంప్లీట్ చేయండి మేడం అని చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ లేవంట, కొందామంటే కూడా షాప్లలో లేవంట. సో దయచేసి మీరు మొత్తం చెప్పండి మేడం, తప్పకుండా ప్రయత్నిస్తానండి. ఇవాళ రేపు దీని వెనుకనే ఉంటా. ఓకేనా. తెలుగు కవుల సంస్కృతానుకరణలు, సాంకేత పదకోశము, తెలంగాణ మాండలికలు,
కావ్య ప్రయోగాలు, తెలుగులో అబద్ధ వాంగ్మయము, ఉభయ భారతి, సంస్కృత వైజయంతి, సంస్కృత సూక్తి రత్నాకరము, అన్నమయ్య భాషా వైభవం వంటి 40కి పైగా గ్రంథాలను వెలువరించారు. చూసిరా, ఇగో ఇది తెలంగాణ కవుల సంస్కృతానుకరణలు, సంకేత పదకోశము, తెలంగాణ మాండలికాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక నేను వేరు పెట్టినాయి ఇవన్నీ సార్లు వేరు చెప్పినాయి అండ్ ప్రీవియస్ పేపర్లో ఉన్నాయి మాత్రమే. నేను ఇప్పుడు దేనికంటే దానికి వివి అని పెట్టలే. నిష్ణాతనలైన సార్లు చెప్పినాయి అండ్ ప్రీవియస్ పేపర్లో ఉన్నాయి క్వశ్చన్స్, వాటిని మాత్రం పెట్టినా ఒక్కసారి మీరు చూసుకోండి. ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా విశేషమైన సేవలు అందించారు. తెలుగు కవుల సంస్కృతానుకరణలు, సంకేత పదకోశము, తెలంగాణ మాండలికలు, కావ్య ప్రయోగాలు. తెలుగులో అలబ్ధ వాంగ్మయము, ఉభయ భారతి, సంస్కృత వైజయంతి, సంస్కృత సూక్తి రత్నాకరము, అన్నమయ్య భాషా వైభవం వంటి 40కి పైగా గ్రంథాలను వెలువరించాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈయన సంస్కృతంలో కూడా బిఏ చేశారు కాబట్టి దాదాపుగా దానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగే ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే అట్లా అర్థమైంది నాకు. ఏంటంటే దాదాపుగా ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఉభయ భారతి, సంస్కృత వైజయంతి, సంస్కృత సూక్తి రత్నాకరం. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. రవ్వ సంస్కృతంలో రవ్వ అని గుర్తుపెట్టుకోవాలి. ఆచార్య రవ్వ శ్రీహరి గారు వాళ్ళు ఆయన సంస్కృతంలో కూడా పీజీ చేసిరు కాబట్టి ఇట్లా అందుకే ఇవి అన్నీ సంస్కృత వర్డ్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోరు. ఓకే. సంస్కృత సూక్తి రత్నాకరము, అన్నమయ్య భాషా వైభవం వంటి 40కి పైగా గ్రంథాలను వెలువరించాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి ప్రపంచపదులు, ఈయన రాసిన ప్రపంచపదులు, జాషువా గబ్బిలం, ఫిరదోసి కావ్యాలను, వేమన శతకం, నరసింహ శతకాలను సంస్కృతంలోకి అనువాదించాడు. వెరీ 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 ఇంపార్టెంట్. సంస్కృతంలోకి అనువాదించాడు అనగానే మీరు సంస్కృతంలో పీజీ చేసింది ఎవరు? రవ్వ, ఉప్మా రవ్వ అని గుర్తుపెట్టుకోవాలి. ఉప్మా రవ్వ సంస్కృతంలో బాగా తింటారు అని గుర్తుపెట్టుకోరు అనగానే అట్లా గుర్తుకు రావాలి. సంస్కృతంలో ఏంటిది? సి నారాయణ రెడ్డి ప్రపంచపదులు, జాషువా గబ్బిలం, ఫిర్దౌసి, వేమన శతకం, నరసింహ శతకాలను సంస్కృతంలోకి అనువాదించాడు. సూర్యరాయంద్ర నిఘంటువులో లేని 35,000 కొత్త పదాలను సేకరించి శ్రీహరి నిఘంటువును వెలువరించి పండితుల ప్రశంసలు అందుకున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇగో చూసిరా ఏం చేసినట్టు 35,000 కొత్త పదాలను సేకరించి సూర్యరాయాంధ్ర నిఘంటువులో. ఏ నిఘంటువు అబ్బాయిది? ఏ డిక్షనరీ? ఇక నిఘంటువులు ఎన్ని పదాలు? 35,000 పదాలు సేకరించి శ్రీహరి నిఘంటువు వెలువరించి పండితుల ప్రశంసలు అందుకున్నారు. రవ్వ ఉప్మా 35,000 రూపాయలకు ఒక ప్లేటు అని గుర్తుపెట్టుకోరు. ఓకే. భారతీయ వాంగ్మయ ప్రఖ్యాత సంస్కృత వ్యాకరణ గ్రంథమైన పాణినీయ అష్టాదాయిని కఠోరమైన శ్రమతో 2 భాగాలుగా తెలుగులోకి అనువాదించాడు. ఈయన రచించిన సంకేతక వేరే తప్పకుండా అడిగేది అష్టాదాయిని, ఇది తప్పకుండా వచ్చే క్వశ్చను వచ్చినది. ఇదేమో వాడే. ఈయన రచించిన సంకేత పదకోశము చాలా ఉపయుక్త గ్రంథము. సంస్కృతము, వ్యాకరణము, అనువాదము, పరిశోధన రంగాలలో అత్యంత ప్రామాణికమైన చారిత్రకమైన కృషి చేసిన ఆచార్య రవ్వ శ్రీహరిని తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం ప్రతిష్టాత్మకమైన మహామహోపాధ్యాయ బిరుదుతో సత్కరించింది. ఎందుకు సత్కరించారు? తిరుపతి కేంద్రము. రవ్వ ఉప్మా తిరుపతిలో మంచిగా దొరుకుతుంది, ఉప్మా రవ్వ తిరుపతిలో మంచిగా దొరుకుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం. ఈయన వల్ల సంస్కృతం వచ్చింది. ఆయన పీజీ చేసింది ఏది? రవ్వ గుర్తుపెట్టుకోవాలి. రవ్వ అనగానే సంస్కృతం అనేది గుర్తుకు రావాలి. విద్యాపీఠం ప్రతిష్టాత్మకమైన మహామహోపాధ్యాయ బిరుదు. ఇదే ఇంకో ఎవరికి ఉంది? ఇది వేదం వెంకట శాస్త్రి కూడా ఉన్నది ఇదే బిరుదు. ఓకే. మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి ఏరియా అడగొచ్చు.
ఉత్తమ సంస్కృత పండితునిగా విశ్వవిద్యాలయ పురస్కారం మళ్ళా వచ్చింది. ఇక చూసిరా, ఇవన్నీ ఎవరికి వస్తానే? రవ్వకే ఉత్తమ సంస్కృత పండితునిగా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారము. 1993 ప్రపంచ 10 సంస్కృత అనువాదానికి 2001 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2003 ఉగాది పురస్కారం. గణపతి సచ్చిదానంద స్వామిచే స్వర్ణ కంకణ పురస్కారం. సుశీరాబాయి అన్ని పురస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2023 ఉగాది పురస్కారం. గణపతి సచ్చిదానంద స్వామిచే స్వచ్ఛిత స్వర్ణ కంకణ పురస్కారం. పరావస్తు చిన్నయ్య సూరి జాతీయ తెలంగాణ NRI అసోసియేషన్ జీవన సాఫల్య పురస్కారం. మనకి ఇక జీవనం తెలంగాణలో ఏం కావాలి? జీవనం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురజాడ ప్రతిభ పురస్కారం లాంటి ఇక ఆంధ్రప్రదేశ్లో ఏమిచ్చిన గురజాడ అప్పారావు ఆంధ్రప్రదేశ్, గురజాడ అప్పారావు అని గుర్తుపెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. లాంటి ఎన్నో పురస్కారాలను ఆచార్య శ్రీహరి అందుకున్నారు. చూసిరా ఎంత పెద్ద మనిషి, ఎంత టాలెంట్ ఉన్న మనిషి, చూసిరా ఎంత కష్టాజీవి. ప్రస్తుత పాఠ్యభాగం ఆచార్య శ్రీహరి రచించిన సాహితీ నీరాజనం అనే వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో 5 క్వశ్చన్స్. ఒకటి, సాహితీ నీరాజనం అనేది ఏంటిది అది వ్యాస సంకలనం. ఓకే, వ్యాస సంకలనం ప్రస్తుత పాఠ్యభాగము ఏ పాఠ్యభాగం ఇది? మానవత ఉండే కదా. ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనే పాఠ్యభాగంలో ఆ పాఠ్యము ఆచార్య శ్రీహరి రచించిన ఏ వ్యాస సంకలనంలో నుండి గ్రహింపబడిందంటే సాహితీ నీరాజనం. ఓకే, ఎన్ని రకాలుగా కూడా ఇవ్వచ్చు, మీరు మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఒకరు ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయమని చెప్పారు, 2-3 చేస్తానంటే ఇది అయిపోగానే 9,000 ప్రాక్టీస్ బిట్స్ బుక్ ఉంది. సో ఈ ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోగానే చేస్తా. ఓకే, ఒక్కొక్క దానికి ఇక చేసుడు కంటే మొత్తం ఒకటేసారి చేస్తాం. పాఠ్యభాగ సందర్భం. ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాలెన్నో ఉన్నాయి. ప్రాచీన కవులు, రచయితలు జీవితంలో ఆచరించదగిన మానవీయ విలువలను సందర్భానుసారంగా ఉపదేశించారు. ఆకలితో అలమటించే దీనులను, బాలలను, వృద్ధులను, రోగులను, పశుపక్షాదులను సదా ఆదరించాలని హేతువు చెప్పారు. సంపద కొంతమంది వ్యక్తులకే పరిమితం కాకూడదని, అది అందరికీ ఉపయోగపడాలని ప్రతిపాదించారు. రాజ్యం, మోక్షం, స్వర్గం కంటే దుఃఖ పీడితుల ఆర్తిని తొలగించడమే ముఖ్యమని బోధించారు. ఈ విధమైన సమున్నత సంస్కార భావాల ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేయడం కోసమే ఈ పాఠ్యభాగం. దేనికంటే ఇది రాజ్యం, మోక్షం, స్వర్గం కంటే దుఃఖ పీడితులు, ఇవన్నిటికంటే దుఃఖ పీడితుల ఆర్తిని తొలగించడమే ముఖ్యమని బోధించారు. ఎవరు? రవ్వ పెట్టాలి. ఎవరు? దుఃఖ పీడితులు అందరికీ రవ్వ పెట్టాలి, ఉప్మా పెట్టాలి, ఉప్మా పెట్టాలని దీని పాఠం. దేనికి? ప్రాచీన సాహిత్యంలో మానవతావాదము రవ్వదిందురు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రాచీన సాహిత్యంలో మానవతావాదులందరూ రవ్వదిందురు. ఆ రవ్వదిన్నందుకే వీళ్ళ దుఃఖపీడితుల ఆర్తిని తొలగించడమే వీళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మానవ సంక్షేమానికి, మానవ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకొని మానవుడు తోటి మానవుల గురించి శుభకామాలతోనే చేసే ఆలోచన రీతిని మానవతావాదంగా పరిగణించవచ్చు. దీన్ని మానవతావాదం అనడం కన్నా మానవతా దృక్పథం అనడం సబమేమో. ఈ మానవతా దృక్పథానికి మూలం ప్రేమ. మానవుడు తోటి మానవులపై ప్రేమను, కారుణ్యాన్ని, సౌహార్దాన్ని చూపినప్పుడు నేటి సమాజంలో కనిపిస్తున్న ఈ అసమానతలను, అరాచక పరిస్థితులను తొలగిపోయి అందరూ సుఖమయమైన జీవితం గడిపే అవకాశం లభిస్తోంది. కనుక మానవతా దృక్పథమే అనేది ఎంత ప్రధానమైన అంశమో మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కదా, ప్రేమ ఉంటేనే కుటుంబం ఉంటుంది, కుటుంబం ఉంటేనే ఒక వాడకట్టు ఉంటుంది, వాడకట్టు ఉంటేనే ఒక ఏముంటుంది, ఇవన్నీ ఉంటాయి, దేశం ఉంటుంది, రాజ్యం ఉంటుంది, ఊర్లు ఉంటాయి, జిల్లాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ దేనికి? వాటన్నిటికీ కారణం ఏంది? ప్రేమ.
దృక్పథం, మానవతావాదం, హ్యుమానిటీ. మనిషికి ఏం కావాలి అంతే, కఠినంగా ఉండకూడదు. ఓకే. సంస్కృతంలో వేద వాంగ్మయం అతి ప్రాచీన వాంగ్మయం. 4 వేదాల్లోనూ ఋగ్వేదం అతి ప్రాచీనమైనది. ఋగ్వేదంలో 10వ మండలంలో అన్నదాన మహత్యము వర్ణింపబడ్డ సూక్తము ఒకటి కనిపిస్తోంది. ప్రాచీన సంస్కృత సాహిత్యంలో కనిపించే అన్నదాత సంబంధమైన ఘట్టాన్ని మానవతా దృక్పథం ప్రతిఫలించే అంశాలే. ఆకలితో బాధపడేవాడికి అన్నం పెట్టనివాడు మృతప్రాయుడని, క్షుధార్ధునికి అన్నదానం చేసేవాడు దరిద్రునికి దానం చేసేవాడు పుణ్యలోకాలను పొందుతారని ఈ సూక్తం తాత్పర్యము. తోటి మానవుని దుఃఖాన్ని తొలగించి ఆదుకోవడమనే మానవతా లక్షణాన్ని ఈ సూక్తం ప్రపంచిస్తోంది. అంతే కదా. ఎప్పుడైనా ఎదుటోళ్ళ దుఃఖాలను, ఇప్పుడు చాలామంది ఏంటిదంటే అవన్నీ అన్ని పుస్తకాలకి అంకితం అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ఆస్తుల కోసం గొడవపడి తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు కొట్లాడుకునేటోళ్ళే మత్తుగా ఉన్నారు. సంవత్సరం మాట్లాడతలేరబ్బా, సంవత్సరం మాట్లాడతలేరు. పెళ్లి పత్రికలు ఇస్తలేరు, ఏమన్నా ఉంటే నమస్తే పెడతలేరు. ఈ తల్లి కూడా కట్టు, ఆయన దగ్గర పోతే ఆయన దగ్గర పోని బ్లాక్ మెయిల్ చేయడం తల్లిదండ్రులను, అన్న దగ్గర పోతే ఆయనే ఉండమని. మానవతావాదం అని ఇక్కడ చెప్తారు. అంటే మానవతావాదం అది నేను చెప్పిన మానవతా లక్షణానికి ఎంబిందని కాదు, కానీ ప్రేమతోటి ఉండాలని. మానవతావాదం ఎట్లా వస్తుంది మరి? ప్రేమతోటే వస్తుంది. ఎట్లా వస్తుంది? తోటి మానవుని దుఃఖాన్ని తొలగించాలంటే ఏంటి? తోటి మానవుని దుఃఖాన్ని తొలగించాలంటే ఏంటిది? ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక అన్నకు పెద్ద లక్షల కోట్లు ఉన్నాయి, ఇంకో అన్నకి ఏం లేదు. ఆయన అడగడు కాబట్టి మీ నాన్న చాలా ఏమంటారంటే మీ నాన్న యొక్క పెంపకం అది. పేదోడు ఉండి కూడా అడుగుతలేడు అంటే అది అమ్మ నాన్నల పెంపకం. అడగరు కాబట్టి అడగరు. కానీ నువ్వు ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలి. వాడు తీసుకోకున్నా నువ్వు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నీ చేతి ఇట్లుంది కాబట్టి. ఇలాంటి చేతి పెద్ద చేతు ఇట్లా పెట్టలేదు కదా దేవుడి చేతు, ఇట్లా పెట్టిండు కదా. నీ దగ్గర రూపాయి ఉన్నా సరే, రూపాయి లేకున్నా సరే, డజంట్ మ్యాటర్. అది కాదు మ్యాటర్. నువ్వు అడుగుతున్నావా, నువ్వు ఇచ్చే పొజిషన్లో ఉన్నావా, అది మ్యాటర్. ఓకే. దయచేసి మానవతావాదం అంటే ఇక మానవ లక్క ఉండాలి. సో వాల్మీకి రామాయణం సంస్కృతం అనగానే తెలిసింది కదా, ఇది 2 సార్లు చదువురు. వాల్మీకి రామాయణం సంస్కృత సాహిత్యంలో ఆది కావ్యం. మా నిషాద ప్రతిష్టాం త్వమగామ శాశ్వతీ నమ యత్కాంచ మిథునాదేక మవది కామమోహితం అన్నది లౌకిక సంస్కృత వాంగ్మయంలో వెలసిన మొట్టమొదటి శ్లోకము. ఈ శ్లోకం ఆవిర్భవించడానికి వాల్మీకి మహర్షి పరమకారుణికత భావమే కారణము. కఠినాత్ముడైన బోయవాడు సుఖంగా కలిసి ఉన్న క్రౌంచ మిథునంలో ఒక మగపక్షిని బాణంతో కొట్టి నేల కూల్చినాడు. ఆడపక్షి కరుణ స్వరాన్ని విని ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి హృదయం ద్రవించిపోయింది. ఈ ఋషేర్ధాత్మక నస్తస్య కారుణ్యం సమపద్యత అని తహ కరుణ వేదిత్వత్ అని వాల్మీకి స్వయంగా తన జీవ కారుణ్య భావాన్ని వాచ్యంగా వెలువిచ్చారు. ఇక్కడనే చదువుకున్నామని సమమధ్యత అని తథాకరుణ వేధిత్వాత్ అని వాల్మీకి స్వయంగా తన జీవకారుణ్య భావాన్ని వాచ్యంగా వెలుబుచ్చారు. ఇక్కడ ఏంది తథాకరుణ అంటే ఇతరుల పట్ల ప్రేమగా ఉండాలని తెలిసింది. తర్వాత ఇక్కడ నస్తస్య అంటే ఋషి నుండి జీవకారుణ్యం పుట్టింది అనేది అర్థం. ప్రేమ భావాన్ని, దయాభావాన్ని కేవలం మానవులపైనే కాక పశుపక్ష్యాదుల పైన కూడా చూపించబడడం అనేది భారతీయ సంస్కృతిలో కల్పించే మౌలికమైన లక్షణం. దీనికి ప్రాచీన సాహిత్యంలో మనకెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఆత్మవత్ సతతం పశ్యేదపి కిటాపిపీలికాం. ఋగ్వేదం 10వ మండలంలో ఇక్కడ చదివినామా? ఏదాకా వచ్చినామబ్బా? కొంచెం వీడియోకి ఇట్లా ఆఫ్ చేసిపోతే కదా మీరు.
ప్రేమ భావాన్ని, దయాభావాన్ని కేవలం మానవులపైనే కాక పశుపక్ష్యాదుల పైన కూడా చూపించడం అనేది భారతీయ సంస్కృతిలో కనిపించే మౌలికమైన లక్షణం. అంతే కదా, మనం ఎంత హ్యుమానిటీగా ఉంటాం, మనుషుల గురించైనా, పక్షుల గురించైనా, జంతువుల గురించైనా. దీనికి ప్రాచీన సాహిత్యంలో మనకెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఆత్మవత్ సతతం పశ్యేదపి కీట పిపీలీకాం చీమ మొదలైన కీటకాలను కూడా తమ మాదిరిగానే భావించాలి. ఇది అన్నట్టు ఇది వేరే ఇది కూడా ఒకసారి ప్రీవియస్లో వచ్చింది. ఆత్మవత్ సతతం పశ్యేదపి కిటపీలీకం కీట అని కనిపించగానే కీట అనగానే చీమ అని గుర్తుకు రావాలి. ఓకే, మాదిరిగానే భావించాలి అని అష్టాంగ హృదయం చెబుతోంది. ఏది చెప్తుంది? అష్టాంగ హృదయం చెప్తుంది. వృద్ధ బాల వ్యాధిత క్షీణాన్ పశూన్ బాంధవానివా పోషాయత్. వయసు మళ్ళినవి, బాల్యంలో ఉన్నవి, వ్యాధితో బాధపడుతున్నవి, దుర్బలమైనవి, అశక్తతతో బాధపడేవి అయినా పశువులను బంధువుల వలె భావించి పోషించాలి అని నీతి వాక్యం చెబుతోంది. ఓకే, ఇక్కడ ఏం రాశాను నేను? ఇదిగోండి బుక్స్లు మీకు చాలా స్లోగా రాసే వాళ్ళైనా సరే, మీకు ఏమంటారు, మీకు అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా సరే ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా ఈ పేజీకి సంబంధించిన ఈ ఇంపార్టెంట్ అన్నీ ఇట్లా రాసుకోండి. ఓకే, మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు అని చెప్పిరట. మహాభారతంలో ఉన్నదే అన్ని చోట్ల ఉన్నాయి, మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు. యది హస్తి తదన్యత్ర యన్న హస్తిన తత్ క్వాచిత్ అని మహాభారతాన్ని ప్రశంసించే శ్లోకం మనందరికీ తెలిసింది. మహాభారతంలో ఉన్నదే మరో చోట కూడా ఉంటుంది, అక్కడ లేనిదిగా ఎక్కడ లేదు. ప్రేమతో ఉన్న పక్షులు విడగొట్టిన వాడు లోకంలో ఎప్పటికీ ఉండరు. జీవకారుణ్యం గురించి చెప్తున్నారు. ఓకే, మహాభారతంలో లేనిది మరో చోట ఉండదు, అక్కడ లేనిది ఎక్కడ లేదట, అక్కడ ఉన్నది అన్ని జాగాలో ఉన్నట్టేనట అని ఈ శ్లోక తాత్పర్యము. మహాభారతంలో ప్రతిపాదింపబడని ధర్మమంటూ లేదు. వేదవ్యాసుడు భారతంలోనూ ఇతర పురాణాల్లోనూ మానవతా దృక్పథం కలిగిన అంశాలను వివరించిన దృష్టాంతాలు మనకెన్నో కనిపిస్తాయి. దుదిచి, శిబి, రంతిదేవుడు మొదలైన వాళ్ళ చరిత్రలు అట్లాంటివే. రంతిదేవుని కథ మనకు భాగవతంలోని కనిపిస్తోంది. మనకు ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి చెప్పండి, మీకు ఇది డిక్లేర్ చేసేటప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్తా సందర్భము. సో ఇక్కడ ప్రాచీన ఆధునిక కవులు, రచయితలు, విశేషాలు, కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు, రచనశైలి, పాత్రలు, ఇతివృత్తాలు, నేపథ్యం. సో అవన్నీ నేను ప్లాన్ చేశాను. సో ఇది మీకు ఇచ్చేటప్పుడు ఇట్లా అంటే 70% ఈ దాంట్లో ఒక్కటే నుంచే ఒక 40 క్వశ్చన్స్ వరకు ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. 40 క్వశ్చన్స్ అంటే 20 మార్కులు అంటే ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ ఈ కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు, రచనా శైలి, పాత్రలు, ఇవే పాత్రలు అంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది లెసన్ చదువుకుంటూ పోతారు మీరు కూడా. అంటే మనం ఎప్పుడు లెసన్ చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాము, కానీ ఈ పాత్ర ఎక్కడిది, ఎక్కడ ఉంటాడు, ఈయన ఏంటిది, ఏం చేస్తాడు అనేది ఉండదు. అక్కడ ఇచ్చాడు మనకు కాబట్టి ఇస్తాడు. రంతిదేవుని కథ మనకు భారతంలోను భాగవతంలోని కనిపిస్తుంది. ఇలా రెండిట్లో కనిపిస్తుంది. మహాభారతం ద్రోణ పర్వంలో షోడాశ రాజ వృత్తాంత ఘట్టంలో రంతిదేవుని కథ వర్ణితమైంది. తనకున్న దానిని అడిగిన వారికెల్లా లేదనకుండా ఇచ్చిన త్యాగశీలి, మానవతాశీలి, దయాశీలి రంతిదేవుడు. అంతే కదా, రంతిదేవుడు అందరికీ తెలుసు. ఈ కథా సందర్భంలో వ్యాసుడు రంతిదేవుని నోట ఒక చక్కని శ్లోక రత్నాన్ని చెప్పిస్తాడు. ఏంటిదబ్బా? నత్వాహం కామయే రాజ్యం నా స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖితాప్తానం ప్రాణినామార్తినాశనం. నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షముతో అసలు పనే లేదు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగిపోవడమే నాకు కావాలి అంటున్నాడు.
ఈయన ఏమంటుండు, నాకు రాజ్యం వద్దంటాడు, స్వర్గం వద్దంటుండు, మోక్షం వద్దంటుండు, ఇదేం వద్దంటాడు. దుఃఖంతో బాధపడుతున్న వాళ్ళ అర్థి తొలగించడమే నాకు కావాలి అని ఈ శ్లోకం యొక్క భావం. ఈ పరిణాత్వహం కామమయ రాజ్యం అంటే ఈ రాజ్యం గుర్తొచ్చాయి నీకు. దుఃఖం అంటే దుఃఖం గుర్తొచ్చాయి, స్వర్గం అంటే స్వర్గం, ఆడలు ఎట్లున్నది ఇల్లు ఎట్లున్నది కదా, ఇదంటే గుర్తు వస్తుంది. ఇక్కడ కొంచెం చదువు ఉంటే అయిపోయి. ఈ శ్లోకంలో వేదవ్యాసుడు ఎంత మానవతా దృక్పథాన్ని పొందుపరిచినాడో వ్యక్తమవుతుంది. భాగవతంలో కూడా రంతిదేవుని కథాఘట్టంలో ఈ భావమే కనిపిస్తోంది. ఓకే, న కామయేహం గతిమిశ్వారాత్ పరాం అష్టార్ధియుక్త మపునర్భవం వార్తిమం ప్రపద్యం ఖిల దేహభాజం అంతఃస్థితియేన భవంత్యాదుఃఖ. ఏమి అవన్నీ కష్టమవుతుంది మనకు, కానీ ఆయన పీజీ చేసే పుణ్య పురుషులు చక్రవర్తులై అనుభవించి అష్ట ఐశ్వర్యాలను నేను కోరను. ఓకే, నాకు మోక్షం అక్కర్లేదు, మళ్ళీ చెప్తాడు మోక్షం. ఓకే, దుఃఖ పీడితుల హృదయాల్లో నేనుంటూ వారి బాధలన్నీ నేను అనుభవించినా సరే వారి దుఃఖాన్ని మాత్రం పోగొట్టాలి. ఇదే నా కోరిక. ఈ ఘట్టంలో సందేశము దుఃఖి పీడితుల హృదయాలను తాను ఉంటూ వాళ్ళ బాధలను తాను అనుభవించైన వాళ్ళ దుఃఖాలను పోగొట్టాలి అన్న భావంతో వ్యాసుడెంత మానవతా దృష్టిని పొందుపరిచినాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏడైనా కానీ ఈ దుఃఖం కానీ దుఃఖపీడితులు కానీ స్వర్గం నరకం అని కనిపిస్తే ఈ పాఠం ఏది ప్రాచీన సాహిత్యంలోనే అనేది పాఠం గుర్తుకు రావాలి. ఇది ఎవరాశిరు? రవ్వ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ దుఃఖపీడితులకు అందరికీ రవ్వ వేస్తే, ఉప్మా రవ్వ ఇస్తే వాళ్ళ దుఃఖం పోతుందని గుర్తుకు రావాలి. ఓకే, ఈయన సంస్కృతం నేర్పిండు కాబట్టి సంస్కృతంలో చాలా నేర్చుకున్నాం కదా మనం సంస్కృతం గురించి. ఎక్కడి వరకు వచ్చాము ఇప్పుడు? అన్న భావంతో వ్యాసుడెంత మానవతా దృష్టిని పొందుపరిచినాడో మనం అర్థం చేసుకోవచ్చు. పై 2 శ్లోకాలు చదివిన తర్వాత ప్రాచీన సంస్కృత కవులు సమాజాన్ని పట్టించుకోలేదనో, వారిని సామాజిక స్పృహ లేదనో, మానవతా దృష్టి లేదనో అనగలమా? ఈ దృష్టితో మన ప్రాచీన ఇతిహాసాలను పురాణాలను అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానాలన్నింటిలోని అన్నదానం గొప్ప దానమని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకంటే అది అకించునుల క్షుద్భధనను తీరుస్తోంది కనుక. తాను కడుపు నిండా తింటూ కొందరి ఆకలితో అలమటిస్తూ ఉంటే ఉదాసీనంగా ఉండడము మానవతా లక్షణం కాదనే భావంతో మన ప్రాచీన సంస్కృత గ్రంథాలు అన్నదానావశ్యకాన్ని ఎంతగా సమర్థించినాయో గమనించండి. అన్నాన్ని ఎక్కువ పరిమాణంలో వండుకోవాలని, అది వ్రతంగా భావించమని తైత్తరీయోపనిషత్తు చెబుతోంది. ఆకలితో అలమటించి వచ్చే దీనులను, అర్థులను ఆదుకోవడం కోసమే ఇలా ఎక్కువ పరిమాణంలో వండుకోమని చెప్పడానికి కారణము, ఎవడు తన కోసమే వండుకుంటాడో అంటే ఎవడు అన్నార్థుల బాధలను పట్టించుకోక తన పొట్ట మాత్రమే చూసుకుంటాడో వాడు నరకం పొందుతాడని, పాపం ఒడిగట్టుకుంటాడని, కేవలం పాపాన్ని భుజిస్తాడని వేదాలు స్మృతులు తెలుపుతున్నాయి. స్మృతులు అంటే ఏంది? పురాణాలు. ఇక చూసినా ఇది వేదాలల్లా స్మృతులల్లా రామాయణ మహాభారతంలో ఉన్నది. అయినా పీషుడితనం చేస్తారు. ఇగో నాకు అసలు నాదేంటి కాన్సెప్ట్ అంటే, మన దగ్గర చాలామంది ఉంటారు అస్సలు పీషుడోళ్ళు. ఎన్ని గంటలు కూర్చుంటున్నా కూడా ఛాయ్ కూడా పోయారు కనీసం. చాలామంది చూసిన చుట్టాలల్లో కూడా ఈ వీళ్ళు వాళ్ళు. నేను ఎక్కువసార్లు మా చుట్టాలలో కూడా స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్తా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇప్పుడు ఉన్నది, ఎప్పుడో హాస్పిటల్కు పోయినాం మనం. ఆ హాస్పిటల్ పక్కకే ఒక ఇల్లు ఉన్నది అనుకోండి, మన చుట్టాలదో పెద్దమ్మదో చిన్నమ్మదో ఎవరిదో వెళ్ళినాం, పక్కకు ఉన్నాం కాబట్టి. ఇక రాగానే వాళ్ళు వస్తే ఏం చేస్తారు అనంటే, మనకు ఇప్పుడు టైం లేని టైంలో పోతే అన్నమే ఇయ్యరు. నిజంగా అండి, మనం ఎప్పుడు డబ్బాలకి వెళ్ళి బియ్యం తీస్తే అయిపోతుంది అనుకుంటారు. అయిపోతుంది, బరకత్ అయితే అవి నువ్వు తినబెడితే. ఇక్కడ వేదాలు చెప్తున్నాయి, స్మృతులు చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, నువ్వు అన్నం తిని పియ్యాలి. ఎన్ని కోట్ల వారసుడైనా సరే, ఎంతమంది కోట్లపతి అయినా సరే, కరోడ్పతిలైనా సరే, ఒకరోజు ఆకలితో తప్పకుండా ఉండవలసి వస్తుంది. షాప్కి పోతారు, డబ్బులు ఉంటాయి కానీ కొనే పరిస్థితి ఉండదు. ఎక్కడి నుంచో వస్తారు. మన ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ఎన్ని గంటలు కూర్చుండబెట్టి తినిపోండి అక్క, తినిపోండి అంటారు. తప్పబ్బా,
తినిపోవుడు షాయి తాగిపోవుడు అని చెప్పుడు చాలా చాలా అసహ్యమైన విషయం నా దృష్టిలో అనేది. అందరు అట్లనే చేస్తారా మేడం అంటే 100కు 90% చేస్తారు అట్లనే. నేను చాలామంది చెప్పిన ఈ ఇన్విటేషన్లు పట్టుకొని వస్తారు చూడండి, ఇన్విటేషన్లు పట్టుకొని వస్తే మళ్ళీ షాయిల మీద షాయిలు పాపం వాళ్ళు ఎక్కడ దాగకుండా బాధ అనిపిస్తారు. నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఏం చేస్తా అంటే డబ్బా కొట్టుకుంటలేను, సైకలాజికల్గా నేను చెప్తున్నా, అంటే వాళ్ళకు కాదు ఇంకో వరకు కూడా తెలవాలని. మనము ఇన్విటేషన్ పట్టుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారు అని అంటే వాళ్ళు చాలామంది టీలు కాఫీలు ఇస్తారు పాపం. అది బాగా తాగి కూడా వద్దంటే హట్ అవుతారేమో అని బాగా తాగి ఇట్లా కక్కొచ్చినట్టు అవుతుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. నేను ఎవరికి ఇవ్వలేదబ్బా, ఉన్నదే ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తే మనకేమేమి డిక్లరేషన్ చేయరు కదా. అక్కడ ఏందో చారు ఉంటే చారు, పప్పు ఉంటే పప్పు, టమాటో ఉంటే టమాటా, బీరకాయ ఉంటే బీరకాయ, కొంచెం అటు ఇటు వేసి అయితే ఇచ్చేస్తా కథ. ఎందుకంటే అవి ఎందుకు గట్లా ఇస్తున్నారంటే అంతే, వాళ్ళకి కొంచెం వామిటింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ నేను కూడా ఎందుకు ఇవ్వాలనేది ఉద్దేశం. ఏదైనా ఒక ఎగ్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఎప్పుడు ఎగ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఉన్న రైస్లోనే ఎగ్గులు కొట్టి ఇచ్చేస్తా. లేదు అంటే వాళ్ళకు బీరకాయలు కానీ ఇంకే ఉన్నా సరే మంచిగా అదేంటి పల్లికాయలు అవి వేసి ఆ బీరకాయ కర్రీ వేసి మొత్తం చేసి ఇస్తా. లేదా పచ్చడి ఉంటుంది కదా, మామిడికాయ పచ్చడి, ఆ మామిడికాయ పచ్చడి ఫస్ట్ నూనె వేస్తా, అన్నీ ఈ జీలకర్ర అన్నీ ఎండుమిరపకాయలు అవన్నీ వేస్తా. తర్వాత మామిడికాయ ఏమేస్తా, ఇది మామిడికాయ పచ్చడి వేస్తా, వేసి మొత్తం ఇట్లా కలిపి అందులోనే 2 ఎగ్స్ ఇటుకొడతా. ఏమన్నా ఉంటుంది అనుకున్నారా, మామిడికాయ ఎగ్గు ఒక్కసారి తిని చూడుర్రి. నాది ఛానల్ ఉందబ్బా MMZ రుచులు అని, MMZ రుచులు ఉన్నది, కొట్టుర్రి. 500 వీడియోలు ఉన్నాయి అందులో. ఓకే, నేను ఇప్పుడు చెప్పే రెసిపీ కూడా ఉంది. అంటే నేను బాగా చాలామందికి ఇట్లా ఇన్స్టెంట్గా చేసి ఇస్తా. హెల్తీగా ఉండాలి, హెల్తీగా మళ్ళీ వాళ్ళు చేతులు కడుక్కొని కూర్చోరు, ముఖాలు కడుక్కొని కూర్చోరు అంటే కూర్చోరు కాబట్టి. ఓకేనా, మీరు కూడా ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్ళ చుట్టాలు కానీ అంటే అందరికీ తినిపించాం, మనము అందరికీ తినిపించాం, కానీ తినిపించే కెపాసిటీ ఉన్నా తినే వాళ్ళకు అది ఉన్నా కూడా మనము టీ తాగిపోర్రి, అన్నం తినిపోర్రి అంటే ఉత్తదే. అది ఒక్క గ్లాసు పెడితే అయిపోయి రోజు వస్తారు చుట్టాలు మన ఇంటికి. ఒక గ్లాసులో ఎంతలో పెట్టాలి నిజంగా. ఇక్కడ మీకు మనకు చెప్తున్నాయి కదా, ఇక్కడ వేదాలు చెప్తున్నాయి, స్మృతులు చెప్తున్నాయి, ఖురాన్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది, మన స్మృతులు చెప్తున్నాయి, పురాణాలు కూడా చెప్తున్నాయి, ఇవన్నీ చెప్తున్నాయి కాబట్టి, రామాయణ మహాభారతాలు కూడా చెప్తున్నాయి కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వాల్సిందే కదా. సో బర్కత్ పోదండి, మన డబ్బాలకి వెళ్ళి బియ్యం తీస్తుంటే బియ్యం అయిపోవు, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. బియ్యం ఇంకా అందులో వేస్తూనే ఉంటాడు దేవుడు, ఎవరిది వాళ్ళు రాసుకునే వస్తారు ఇంటికి. అదృష్టాన్ని నమ్మిన వాళ్ళకు చెప్తాను, నమ్మని వాళ్ళకు నేను చెప్పగాని నమ్ముడే అదృష్టం అనేది అది. సో మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళే తెచ్చుకుంటారు. మనమేమో అలా తినే భాగ్యం ఉంటే వాళ్ళే తెచ్చుకుంటారు. అంటే తినే భాగ్యం ఉంటే తింటారు, లేకపోతే లేదు అని అంటారా, తప్పట్లా. మన ఆలోచన కూడా దేవుడు లెక్క పెడతాడు కదా. ఓకే, ఏ మధ్యలో మీ బోరేంది మేడం అని అంటారా, ఏం కాదు, తిండి వచ్చింది సందర్భం. మా ఇంటి దగ్గర ఉన్నారబ్బా కొంతమంది ఇట్లా చెప్తే అది కానీ ఎన్ని 20 సంవత్సరాల పరిచయం ఉంటే కానీ ఆ టీ గ్లాసులో టీ కప్పులో టీ పోయారు. కూర్చోరక్క నీ కూర్చోరక్క, అన్నం తినక్క, తినిపోదురు కానీ కూర్చోరు అంటారా. స్టవ్ మీద పెట్టాలి, మేము తింటాం తీ అని ఎవ్వరు అనరు. ఎంత ఆకలైనా మేము తింటాం తీయండి అని అనరు. అయ్యో అక్కడ పెట్టేసిన నేను ఆల్రెడీ అంటే అక్కడ కూర్చుంటాం, ఎవ్వరు చెప్పరు. దయచేసి హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళు మార్కెట్కు వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరి రారండి మన ఇంటికి, అటు పోతా వస్తారు. ఓకే, అక్కడ మీరు ఎంతమంది ఉన్నోళ్ళు అనేది కాన్సెప్ట్ కాదు అక్కడ, అది ఎంత ఆకలితో ఉన్నారనేది. ఓకే, అబ్బా అన్నం తినిపించినోడు ఎప్పుడు చెడిపోడండి, గుర్తుపెట్టుకోరి. బాగా పీషుడి పని ఉన్నోడు దేవుడికి ఇష్టం ఉండడండి. ఓకేనా, అది అన్నైనా సరే మీ శత్రువులు వచ్చినా పెట్టాలి. నేను చెప్పేది అది, మన ఇంటికి మనకు నచ్చని వాళ్ళు వచ్చినా శత్రువులు వచ్చినా ఖచ్చితంగా అన్నం తినాలని. ఎవరి కోసం? దేవుడి కోసం, అంతే. దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, వేదాలలో రాస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సింది. దానివల్ల బియ్యం అయిపోవు, మనకి ఎప్పుడు ఆకలి ఉంచాడు దేవుడు. ఓకే, ఒక 2 నిమిషాలు ఏమనుకోద్దు. ఓకే, దానం ఎప్పుడో ఒకసారి కాక ప్రతిదినము ఏదో కొంత దానం చేసి అర్థులను ఆదుకోవాలని మనకు ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. అధత్వ యత్నించిదపిన దయద్దివసం బుధ శుక్రనీతి సారవ. విజ్ఞుడు ప్రతిరోజు ఎంతో కొంత దానం చెయ్యకుండా ఉండరాదు. అహన్యహాని ధాత్యవ్యం ఆదినేనాంత రాత్మన. అంటే ప్రతిరోజు సంతుష్ట చిత్తతో యథాశక్తిగా దానం చేయాలి. అంటే నీ శక్తి ఎంత ఉందో అంతే. ఇప్పుడు అక్కడ ఖురాన్లో కూడా రంజాన్లో కూడా వాళ్ళు తీస్తారు కదా, జకాత్ అంటారు, మనం చదవాలి.
జకాత్ అంటారు. అదేని అంటే 100 రూపాయలకు 2.5% అంటే 2.5 రూపాయలు తీయాలి వాళ్ళు. ఈ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం వరకు. అంటే ఈ సంవత్సరం అంటే ఈరోజు ఇప్పుడు జూలై కదా, ఈ జూలై నుంచి మళ్ళొచ్చే జూలై వరకు వాళ్ళకి లెక్క అన్నట్టు. ఇక్కడ నీకు ఎన్ని గోల్డ్ ఉందో ఆ గోల్డ్ ఇప్పుడు 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలకు తులము, 1,12,000కు తులమో 2,000కు తులమో ఉన్నది. ఆ 1,02,000 తులానికి ఆ 100కు 2.5 రూపాయలు తీయాలి. మొత్తం ఎంతైతే లెక్క చేయరి. ఒక్క తులం బంగారంకి అట్లా తీస్తే ఎంతైతే చూడండి. అలా ఎంత తీయాలంటే 100 రూపాయలకు 2.5 రూపాయలు తీయాలి. 2 రూపాయల 50 పైసలు తీయాలి. అంటే ఒక తులానికి ఇప్పుడు ఎంత ఉన్నది, 1,00,000 రూపాయలు వేసుకోండి. 1,00,000 రూపాయలు అయితే 2.5 అయితే ఎన్ని అయితే పైసలు, ఆ పైసలు వాళ్ళు ఆ సంవత్సరానికి తీసేయాలి. తీయకపోతే వాళ్ళు నాట్ అర్హులు వేసుకోవడానికి, ఆ గోల్డ్ కానీ ఏదో వేసుకోవడానికి కూడా అర్హత ఉన్న వాళ్ళు కాదు. ఓకేనా? అంటే అన్నీ ఆధ్యాత్మికమైన అన్నీ కూడా మంచియే అనేది చెప్పడానికి నేను చెప్తున్నట్ల. ఓకే, ఇలా దానగుణాన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోమని ప్రాచీనులు ఉద్బోధించడం మానవతా దృక్పథాన్నే కానే భావించాలి. భాగవతము 7వ అధ్యాయంలోని గృహస్థ ధర్మాలను వివరించే ఘట్టంలో ఈ భావం కనిపిస్తోంది. తన కడుపు నింపుకోవడానికి అవసరమైనంత ధనము మీద మాత్రమే మానవునికి అధికారం ఉంది. అంతకన్నా ఎవడు ఎక్కువ సమకూర్చుకొని ఇతరులకు అన్యాయం చేస్తాడో వాడు దొంగ, వాడిని శిక్షించాలి అని భాగవతం తెలుపుతోంది. దేశంలోని సంపద అంతా ఏ కొద్ది మంది చేతుల్లో ఉండకుండా అందరికీ వినియుక్తమై మానవ కళ్యాణానికి దోహదకారి కావాలనుకోవడం ఎంత ఉదాత్తమైన భావము. మనం ఈ రోజులలో ప్రచారం చేస్తున్నది కూడా అదే కదా. అంతే కదా. ఏ ఆధ్యాత్మికమైన, ఏ కులమైన, ఏ మతమైన ప్రతి పవిత్రమైన గ్రంథం కూడా ఇదే చెప్తుంది. ఒకరిని అన్యాయం చేస్తే నువ్వు దరిదాపుల కూడా నీ పిల్లలు నువ్వు దరిదాపుల కూడా నువ్వు సుఖపడిన లేవు. అందుకే నేనేమంటే వదిలేయండి, మన పేరు మీద వాళ్ళు బతుకుతారు. గజం జాగా ఇటు పోయింది, గజం జాగా అటు పోయింది, పెన్షన్ పైసలు 4,000 నువ్వు ఎక్కువ తిన్నావు, అడగాలి అంతే. హక్కుని అడగాలి. లేదు అంటే ఏం చేస్తాం మనం? అంతే వదిలేయాలి. మన పేరు మీద వాళ్ళు తినుకుంటాం. మంచిగా ఉంటారా? ఎప్పుడు మంచిగా ఉంటారు. ₹1 వేరేలో తీసుకుంటే 10 రూపాయలు ఎత్తాడు దేవుడు మనకు లాస్. మానవులందరూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ప్రగతిని పొందాలి, ఏ ఒక్కరూ దుఃఖానికి లోను కాకూడదు అన్నది మన ప్రాచీనులు ఆశించిన ఆదర్శం. మహర్షులు రచించిన పురాణాలు వట్టి పురాణాలు కావు, అవి విజ్ఞాన సర్వస్వాలు. మానవ ప్రగతికి, మానవ కళ్యాణానికి సంబంధించిన అంశాలు కూడా ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి. కేవలం తోటి మానవునికి పైన కాక పశు పక్ష్యాదుల పైన కూడా దయాభావాన్ని చూపవలసిన ఆవశ్యకతను పురాణాలు నొక్కి చెప్పడం కనిపిస్తుంది. ఈ పాఠంలో ఇదే చెప్తాండి. ఇంకేం పాత్రలు అవి ఇవి తీసుకోలేదు. క్రిమి కీటకాదులపైన, పశుపక్షాదులపైన, ఏ కులం వారిపైన, ప్రతిపాదులపైన, వర్ణ సాంకర్యం కలవారిపైన, అందరిపైన దయచూపాలి అని పురాణాలు తెలుపుతున్నాయి. పశుపక్షాదులపైన కాక చివరికి తృణవృక్షాదులను కూడా జీవం కలవిగానే భావించి మానవుడు వాటికి ఏ విధంగా హానిని కలిగించకుండా రక్షించుకోవాలని పురాణాలు బోధిస్తున్నాయి. చరకాచార్యుడు, నేను ఈ అన్నం తినే సందర్భం ఏంటంటే, కేవలం వదినలు కానీ ఆడపడుచులు కానీ వీళ్ళు వస్తేనే ఎక్కువైపోయింది, ఖర్చు అయిపోయింది అంటారు. ఆడపడుచులకు పెట్టుకోవడం ఖర్చు కాదండి, అది వాళ్ళ నాన్నది, వాళ్ళ అన్నది సొంతం. మనం వండి పెట్టడం అంటే ఎక్కడైతే అక్కడ మన పాత్ర ఏంటంటే వండి పెట్టడం మాత్రమే. అది వాళ్ళ అన్న సంపాదించింది, వాళ్ళ డాడీ సంపాదించింది, అంతే. చాలామంది మా ఇంటి దగ్గర ఉన్నారు చాలామంది, మస్తుగా వాళ్ళ ఆడపడుచు వచ్చిందంటే ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? ఖర్చు కాదా? ఆడపడుచు మన ఇంటి అమ్మాయి కాదా? వాళ్ళ నాన్న సంపాదించిందే కదా. మనము ప్లాట్లు పెట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ నాన్న వాళ్ళతో ఉన్నప్పుడు కదా వీళ్ళందరూ ఐకమత్యం అయ్యి మంచిగా ఒక రూపుదిద్దుకుంటేనే కొడుకు పెళ్ళి చేస్తారు. అవునా కాదా నేను చెప్పింది? దయచేసి ఆడపడుచులు కానీ ఏమంటారు, ఇంకా యావారాల అంతస్తాలు యారాన్లు వీళ్ళందరూ ఎవరో తినిపోతే అన్న కొడుకు, చిన్నమ్మ కొడుకు, చిన్నన్న కొడుకు, పెద్దనాన్న కొడుకు, బాబాయి వీళ్ళందరూ తింటే నష్టపోరు, మస్తు ఘోరంగా చేస్తారు. అబ్బో ఇలా మా మడద వచ్చిండు ఇక ఇంత తినిపోతాడు అంటారు. అట్లా వాళ్ళ అన్నది కాదా, అది వాళ్ళ నాన్నగారిది కాదా? మనోళ్ళు మనకే అవుతారు ఎవరు గారు సంస్థ. మనం రోడ్డు మీద పడి మనకు ఎవరు ఫోన్ చేస్తారు? మనోళ్ళని ఫోన్ చేస్తారు, తమ్ముడికో అన్నకో అక్కకో ఫోన్ చేస్తారు, ఎవరికో రోడ్డు మీద పెట్టాలకు పని చేయరు. దయచేసి అట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. నిజంగా అంటే మీకు చెప్తలేను, నేను అంటున్నా. ఎప్పుడైనా
కడుపు నిండా అన్నం పెట్టాలి. ఇది ఈ ఈ సందర్భం ఎందుకు ఈయన చెప్తున్నాడు, అట్లా గుచ్చి గుచ్చి చెప్తున్నాడు. ఇట్లా ఎందుకు ఇచ్చిండ్రు ఈ పాఠం అంటే, ఈ మేడం పాఠం చెప్పేటప్పుడు పిల్లలకు మనసులోకి వెళ్ళి అసలు ఎప్పుడు లైఫ్లో మర్చిపోకుండా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది చిన్నపిల్ల అంటే 10th క్లాస్ పిల్లలకు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసే విలువ గల ఒక ఆధ్యాత్మిక గల ఏంటిది పాఠం ఇది. ప్రేమతోటి మానవతావాదం అంటే అంత ఉంది ఇలా. సమస్త ప్రాణుల కళ్యాణాన్ని కోరుతూ ఉండాలని శాసించాడు. దీని ఎడల దుఃఖితుల ఎడ మానవుడేలా ప్రవర్తించాడో అష్టాంగ హృదయకర్త వివరిస్తాడు. ఏ జీవనాధారము లేనివాణ్ణి, వ్యాధితో బాధపడుతున్నవాణ్ణి, దుఃఖంలో ఉన్నవాణ్ణి శక్త్యానుసారంగా ఆదుకోవాలి అనే మానవత లక్షణం అష్టాంగ హృదయంలో పరిపూర్ణంగా కనిపిస్తుంది. అంటే బాలురుకు వృద్ధులకు పెట్టందే భుజించరాదు అని ధర్మసింధువు ఉద్బోధిస్తుంది. మళ్ళీ ఏది క్వశ్చన్, ధర్మసింధువు ఏం తెలుస్తుంది ఇక్కడ క్వశ్చన్ అని రాసిన చూడండి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. బాలులకు వృద్ధులకు పెట్టందే భుజించరాదు అంటే అనాథ శరణాలయాలలో ఉన్న వాళ్ళు మనుషుల గాడిదలా మీరు చెప్పండి. వాళ్ళు దేనికి ఫాలో అవుతున్నారు చెప్పండి. వాళ్ళు ఎట్లా గుడికి పోతున్నారు, ఎట్లా దేవుణ్ణి మొక్కుతారు, ఏ దేవుణ్ణి మొక్కుతారు. తల్లిదండ్రులను అనాథ శరణాలు వేసుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళని ఏం చేస్తారనే ఇంకిత జ్ఞానం లేకుండా చూసిరా. ఇక్కడ మనము కూర్చున్నప్పుడే మన పక్కకున్న వాళ్ళని పెద్దవాళ్ళని కన్నం పెట్టందే అట్లా పెట్టొద్దు అని అంటే వాళ్ళ అనాథ శరణాలయంలో చూసుకొని ఆడ పెడతారు, పారేసిపోతారు. వాళ్ళు ఏదో ఇబ్బందిగా పెద్ద కొడుకు జనవరి, చిన్న కొడుకు జనవరి, ఫిబ్రవరి అని వంచుకుంటారు కదా.